నమస్తే అండి. నేను మీ రూప. ఎలా ఉన్నారందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను మా ఇంటి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనేది మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఇదైతే నేను పొద్దున్నే ముగ్గులేసేసాను. వీడియో అయితే ఏమీ తీయలేదు. అప్పటికి అంటే మా వారు మార్కెట్‌కి వెళ్లారనమాట. సో, మొబైల్ లేక వీడియో తీయడానికైతే కుదరలేదు. ముందేమో మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరైతే ముగ్గు పెట్టాను. ఇంకా తర్వాతేమో ఇక్కడ మా ఇంటికాడకైతే వచ్చి ముగ్గు పెట్టాననమాట. ఇంకా ఇదిగోండి ఈ ముగ్గయితే అప్పటికప్పుడు ఇంకా పెద్దగా అయితే ఏమనుకోకుండా అలా వేసేసాను ఎప్పుడు వేసినట్టే. కానీ భలే లుక్కొచ్చిందనమాట. ఏదైనా ముగ్గుకి మధ్యలో గొబ్బెమ్మ పెడితే ఆ అందమే వేరు. ఇక్కడైతే సంక్రాంతి రోజైతే అంత ఏమి ఉండదనమాట. కానీ కనుమనైతే బాగా చేసుకుంటారు. అదే అమ్మ వాళ్ళ సైడయితే సంక్రాంతి రోజు బాగుండిద్ది. ఇంకా కనుమ రోజు కూడా బానే ఉండిద్దిలెండి. ఎందుకంటే అసలే కక్క ముక్కల పండగ కదా! మెట్ల కాడ కూడా ఇలా ముగ్గయితే పెట్టేసుకున్నాను. ఇంకా పైన తులసమ్మ దగ్గరయితే చిన్న రంగుల ముగ్గయితే పెట్టాననమాట. సో, ఇదిగోండి ఇలా అయితే పెట్టాను. పైన ఎంత ముగ్గు పెట్టినా పిల్లకాయలు పద్దాక ఆడుతా ఉంటారు కదా! తొక్కేస్తారనమాట. తేముండగానే పెట్టాను. అందుకే కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా బయట కూడా మొత్తం నీట్‌గా కడిగేసుకొని, మొత్తం ఇంట్లోని బయటయితే ముగ్గులయితే పెట్టేసుకున్నాను. కలర్స్ అయితే నేను ఇదిగోండి ఇలా డబ్బాలంటయితే అయితే వేసుకుంటాను. పచ్చడి డబ్బాలు తీసుకొస్తుంటాం కదా! ఆ డబ్బాల్లో అయితే కలర్ వేసేసుకుంటాను. ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలా అన్నీ తీసుకొచ్చి ముగ్గు పెట్టుకొని మళ్ళీ లోపల పెట్టేస్తాను. ఇది నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వేసిన ముగ్గు. నాకు మాత్రము నైట్ ముగ్గులు పెట్టుకున్నామంటే ఏ టైంకైనా సరే నిదానంగా ఓపికగా ఎంత చక్కగా పెట్టుకుంటామో, కానీ పొద్దున్నే పెట్టాలంటే మాత్రం ఇంట్లో ఎన్ని పనులుంటాయి అవన్నీ చేసుకోవాలి. మళ్ళీ ముగ్గులు పెట్టుకోవాలంటే చాలా టైం పట్టిద్ది. అందుకనే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వచ్చిన ముగ్గులే వేసి రంగులు వేసేసాను. తర్వాతేమో ఇంక పిల్లలకి ఫస్ట్ అయితే టిఫిన్ పెట్టేస్తున్నా. ఇక్కడ నేను దిబ్బరొట్లయితే వేస్తున్నాను. మొన్న ఇడ్లీకి భోగి రోజు పిండి కలిపాను కదా! ఇంకా అది ఉంది కాబట్టి నెక్స్ట్ డే కూడా సేమ్ అలానే అంటే ఇడ్లీ పెట్టకుండా నార్మల్‌గా రొట్టెలయితే కాల్చాను. తర్వాతేమో ఇంక గుమ్మాలకి అలానే పంచకి ఇలా అయితే పసుపు రాసి బొట్లయితే పెట్టుకున్నా. ఇది భోగి రోజే చేద్దామనుకున్నా. కానీ ఆ రోజైతే అస్సలు కుదరలేదనమాట. అంటే పిల్లలకి భోగి పళ్ళయి పోసాను కదా! మనకేంటంటే సూర్యోదయానికి ముందు లేదా సూర్యాస్తమయానికి తర్వాత అయితే మనం పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా! నేను ఉదయమే పెట్టుకున్నాననమాట. అందువల్ల ఇంకా నాకైతే టైమయితే కుదరక ఆ రోజైతే రాయలేదు. అందుకని ఇలా సంక్రాంతి రోజు ఉదయాన్నే అయితే ముందు స్నానం చేసేసి అన్నిటికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్లయితే పెట్టేసుకున్నాను. నాకు మాత్రము ఏ పండగైనా సరే ముందు ఇలా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకుంటే నాకేదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చిద్దనమాట. అంటే పండగ కాలం మన ఇంటి దగ్గరే ఉన్న ఫీలింగ్ వచ్చేసిద్ది. భోగి రోజు అసలు ఇది ఇలా చేయలేదని చెప్పి అదొక డిసప్పాయింట్ అయిపోయింది. ఆ ముందు రోజైనా చేసుకున్నాను కాదే అనిపించిందనమాట. కానీ ఈరోజు సంక్రాంతి రోజు అందుకే ఇంక ముందైతే ఈ పనులైతే చేసుకొని, ఈరోజు మా వారేమో మూవీకైతే ప్లాన్ చేశారనమాట. మూవీకి వెళ్దామని. ఫస్టేమో టికెట్స్ దొరకలేదని ఆగిపోదాం అనుకున్నాం. మళ్ళీ ఫోన్ చేసి బుక్ చేశాను వెళ్దామని అన్నారనమాట. మాకు మాత్రం ఇక్కడ సంక్రాంతి రోజు పెద్దగా ఏమీ ఉండదనమాట. ఇలా ముగ్గులు పెట్టుకొని, ఇంట్లో దీపారాధన చేసుకొని, యాడికైనా సరదాగా బయటికి వెళ్తే వెళ్ళొచ్చేయటమే. అదే కనుమ రోజు మాత్రం చనిపోయిన వాళ్ళకి మా అత్తయ్య వాళ్ళు ఉంటారు కదా! సో, మా అత్తయ్యకైతే దండం పెట్టుకొని, ఆ రోజు మంచిగా వంటలు వండి, అత్తయ్యకైతే మడపలు పెట్టి మొక్కుకుంటాము. అదే అమ్మ వాళ్ళ సైడ్ అయితే మాత్రం ఈరోజు మొక్కుకుంటారనమాట. అంటే సంక్రాంతి రోజు కొంచెం గ్రాండ్‌గా చేసుకుంటారు. కనుమ రోజు ఇంకేం పూజలు అట్లాంటివేమీ పెట్టుకోరు. మంచిగా కక్క ముక్క వండుకొని తింటారనమాట. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఉండిద్ది. అందుకే నేను ఎప్పుడు కూడా సంక్రాంతి రోజు ఎక్కువగా పిండి వంటలు పెట్టుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం మాత్రం ముందే వండేసుకొని సంక్రాంతి రోజు ఫ్యామిలీతో బయటికి వెళ్దామని చెప్పి అయితే ముందే అనుకున్నాను. లాస్ట్ ఇయర్ మాత్రం అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాను కదా పండక్కి. అక్కడ మాత్రం అసలు సంక్రాంతి రోజు ఖాళీ లేదనమాట. భలే సరదాగా గడిచిపోయింది. నా వ్లాగ్ చూసుంటే మీకు లాస్ట్ ఇయర్‌ది అర్థమయ్యిద్ది. అంటే నోములు నోచుకోవడం, పేరంటానికి వెళ్ళటం చాలా బావుండిద్దనమాట. అచ్చంగా పల్లెటూరు పద్ధతుల్లోని ఆ సాంప్రదాయాలు కూడా భలే చూపించాను ఆ వీడియోలో. కానీ ఇక్కడేమో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నంతగా ఇక్కడేమీ ఉండదు. ఎవరింట్లో వాళ్ళే అన్నట్టు ఉండిద్దనమాట. కానీ అక్కడ మాత్రం అలా కాదు. అందరూ కలిసి సరదాగా ఒకే చోట ఆడుకోవటం గానీ, మీకు తెలుసో తెలీదో పల్లెటూరులో ఎప్పుడైనా సరే నిండుగా కనబడేది ఉందంటే ఈ సంక్రాంతి టైంలోననమాట. అసలు ఊరు ఖాళీ ఉండదు. అదే మామూలు రోజుల్లో వెళ్లి చూస్తే అసలు ఊర్లో ఎవరు ఉండరనమాట. అందరూ కూడా బయట ఊర్లకి పనులకి గట్టా వెళ్ళిపోతుంటారు. కానీ ఎంత దూరంలో ఉన్నా సరే ఈ సంక్రాంతికి మాత్రం వస్తుంటారు. అందుకే ఎప్పుడు చూడని మొహాలు కూడా కనిపిస్తాయనమాట ఆ పండక్కి. అందరూ మా వోళ్ళందరూ ఫోను జేసి, "ఏంది నువ్వు రాలేదు? ఏంది నువ్వు రాలేదు?" అంటుంటే నాకేదో అనిపించింది. కానీ దూరంగా ఉన్నప్పుడు ఇంక ఇలాంటివి తప్పవులండి. లాస్ట్ ఇయర్ కూడా మా అత్తయ్యకి దండం పెట్టుకోకుండా అక్కడే ఉన్నాననమాట. కానీ ఈ సంవత్సరం అయినా సరే పెట్టుకొని నిదానంగా చెల్లి పెళ్ళుంది కదా! అప్పుడు వెళ్దామని అయితే అనుకోని ఈసారి అయితే ఆగిపోయాను.
అందుకే ఈ సంవత్సరము అక్కడికైతే వెళ్ళలేదు. షార్ట్స్‌లో అడిగారు కదా! ఈ సంవత్సరం ఎందుకక్క వెళ్ళలేదని. అందుకనమాట. చెల్లి పెళ్ళుంది. నెక్స్ట్ మంత్ అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నాను. పిల్లలనైతే ఇంకా రెడీ చేసేసాను. మొన్న చీరాల వెళ్ళేటప్పుడు తీసానని చెప్పాను కదా! ఆ బట్టలనమాట ఇవి. నేను వెనక్కి పెయింట్ కనిపిస్తుందా మీకు? పెయింట్ వేశాను గానీ ముగ్గులు పెట్టలేదనమాట. సో, ముగ్గులు కూడా పెట్టిన తర్వాత ఎలా ఉందనేది లుక్ అనేది మీకైతే ఒక వీడియో చేసైతే చూపిస్తానులెండి. తినొచ్చి మా అక్కయ్య వాళ్ళ పాప అనమాట. పండగకనొచ్చారు. పిల్లల్ని రెడీ చేయడం అయిపోయినెంబటనే ముందు వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసాను. వాళ్ళు తినేలోపు ఇంక నేను కూడా డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. ఈ పండగకైతే నేను బట్టలయితే కొత్తవేమీ స్టిచ్ చేసుకోలేదు. ఇంకా ఉన్నవే అలాగైతే అడ్జస్ట్ అయిపోయాను. ఇది దీపావళికి స్టిచ్ చేసుకున్నాను కదా! ఇంకా ఏం పెద్దగా వేసుకోలేదు కూడా అని చెప్పి ఇంకా సంక్రాంతికైతే ఇదైతే వేసేసుకున్నా. చాలా బట్టలున్నాయి కుట్టడానికి. కానీ టైం కుదరలేదు అంతే. అందుకని ఈసారి పిల్లలకి కూడా రెడీమేడ్‌వే తీసేసాను. కానీ ఇప్పుడు మాత్రం తప్పకుండా అన్ని శారీస్ కూడా కుట్టుకోవాల్సిందే. ఎందుకంటే చెల్లి పెళ్ళుంది కదా! ఆ టైం కల్లా అన్నీ కుట్టుకొని రెడీ అయ్యి అక్కడికి తీసుకొని వెళ్ళాలనమాట. మళ్ళీ అక్కడికి వెళ్ళాక చెల్లి పెళ్లి బట్టలు కూడా ఉంటాయి కదా! అందువలన ఇక్కడే నా బట్టలన్నీ కూడా క్లియర్ చేసుకొనైతే వెళ్ళాలని. ఇక్కడి నుంచయితే అస్సలు ఖాళీ ఉండదులెండి. మా బుడ్డదేమో ఇక్కడ ఒక ఫోటోకి పోజ్ ఇయ్యట్లేదు కానీ ముద్దుల వర్షం మాత్రం కురిపించేస్తుంది. నేనేమో ఇంకా దీపారాధన చేసుకొని సినిమాకైతే ఇంకా బయలుదేరిపోయాము. మామూలు రోజుల్లోనే ఇంటి ముందు మనం ఎంత మంచిగా రంగుల ముగ్గు పెట్టినా సరే, పండగ రోజుల్లో ఎంత చిన్న ముగ్గు పెట్టినా అది భలే అందంగా కనిపించేది కదండీ! అది మేబీ పండగ వల్లనే అనుకుంటా. ఇంకా నేనేమో ఇక్కడ బయలుదేరిపోయి తాతయ్యకి, నాన్నమ్మ వాళ్ళకైతే చెప్పామనమాట వెళ్తున్నామని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ముందు మాకంటే ఉన్నదల్లా పెద్ద దిక్కు వాళ్ళే కాబట్టి ఇంకా వాళ్ళకి చెప్పి అయితే బయలుదేరాను. భోగి రోజు వేసిన భోగి మంట ఇంకా మండుతూనే ఉంది. ఇదేమో మామూలుగా అయితే ఎవరింటికాడ వాళ్ళే వేసుకుంటారు. కానీ మాకిక్కడ పల్లెటూరులో చాలా వరకు ఏంటంటే ఇలా బజార్‌కైతే వేస్తుంటారు. ఇంక అందరూ అక్కడికే వచ్చి దండం పెట్టుకోవడమే. ఇదొచ్చి బాపట్ల అనమాట. ఈ గుడి చాలా ఫేమస్ బాపట్లలో భవనారాయణ స్వామి గుడి. ఎప్పుడు వెళ్దామన్నా సరే కుదరట్లేదు. కానీ ఎప్పుడైనా సరే ఒక్కసారైనా వెళ్ళాలి. మేము వెళ్ళేసరికి ఆల్రెడీ షో అయితే వేసేయడం కూడా అయిపోయింది. ఏ సినిమాకి మేము వెళ్ళినా సరే ముందు ఒక 10 నిమిషాలయితే అయిపోయిద్ది. ఆ తర్వాతే వెళ్తాము. అంటే ఈరోజు తొందరగా బయలుదేరినా సరే మధ్యలో పిల్లలకి స్నాక్స్ తీసుకున్నాం. అందువల్ల లేట్ అయిపోయింది. మేమేమో మూవీకి బాపట్ల వచ్చామనమాట. విజయకృష్ణ థియేటరు. చీరాల్లో అయితే అస్సలు ఖాళీ లేదు. అందుకే ఇంక ఈరోజు బాపట్ల అయితే వచ్చాము. ఏం సినిమా ఏమో కానీ పాపం మా వారిని మాత్రం చపాతీ పిండిని ఎలా అయితే ఒత్తుతారో అలా ఒత్తేసింది మా బుడ్డది. అసలు అటు ఇటు తిరుగుతానే ఉందనమాట. అది మూవీ చూసిందేమీ లేదు. మూవీ చూడాలో, దాని అల్లరి చూడాలో నాకే అర్థం అవ్వలేదు. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బావుందండి. నిజంగా అసలు టూ మచ్ ఫన్ అనమాట. దానికి తోడు రిలీజ్ రోజు చూడడం కదా! ఇంకా హ్యాపీగా ఉంది. మూవీ క్లిప్స్ యాడ్ చేద్దామంటే మళ్ళీ కాపీరైట్లు పడితే అదెక్కడ బాధరా బాబోయ్! అనుకోని ఇంకా అవేం పెట్టలేదు. ఒక వీడియో పెడుతున్నామంటే మాత్రం అసలు అందులోని మూవీ క్లిప్స్ గానీ, సాంగ్స్ గానీ అసలు ఏమీ పెద్దగా పెట్టననమాట. మళ్ళీ తెలీదు చెప్పలేము. ఒక్కోసారి రివర్స్ అయిపోయిందంటే మళ్ళీ మనం కష్టపడి తీసిన వీడియో అంతా వృధా అయిపోయిద్దనమాట. మొత్తం వాళ్ళకే ఎళ్ళిపోయిద్ది రెవెన్యూ. సో, అందుకే వీడియోలోని ఏవి కూడా ఇలాంటివి నేను ఎక్కువగా యాడ్ చేయడానికి ఇష్టపడను. ఏమైనా సరే పొరపాటున కాపీరైట్ పడిందంటే ఇంకా దాని మీద పెట్టిన మన కష్టం అంతా వృధా అయిపోతుంది. అందుకే ఎప్పుడైనా సరే ఒక వీడియో అప్లోడ్ చేసే ముందే 1కి 2 సార్లు చెక్ చేసుకొని పెట్టండి. ఇంటికైతే ఇంకా రిటర్న్ అయిపోయాము. ముగ్గులైతే మాత్రం మామూలుగా లేవు. బార్‌కి వెళ్ళే కొద్దీ నేను వాటినే చూసుకుంటా ఉన్నా. నడిచెళ్ళుంటే మాత్రం చాలా సేపు చూసేదాన్నేమో అంత బాగున్నాయి. వచ్చేటప్పుడేమో దారిలోని ఈ నర్సరీ కనిపించిందనమాట. ఒక మొక్క తీసుకువెళ్దాం ఈ సంక్రాంతికి గుర్తుగా ఉండిద్దని చెప్పి ఇంక నేను, రేణు అయితే లోపలికి వెళ్తున్నా. రేణు ఏమో చూసిన ప్రతి మొక్క తీసుకోమంటుంది. ఏ కలర్ తీసుకోవాలని చెప్తే ఒక్క కలర్ అని చెప్పట్లేదు అన్నీ చెప్తుంది. మీ నాన్న మనకిచ్చిన బడ్జెట్ ఒక్క మొక్కకే ఆ మొక్కకి తీసుకొనంటేనే తనకేమో అర్థం అవ్వలే. నేనేమో ఆరెంజ్ కలర్‌లో ఒక మొక్కనైతే ఎంచుకున్నాను. మా వారేమో ఎప్పుడు కూడా రెడ్ కలర్ ఇవేనేటి ఏదైనా యెల్లో కలర్, వైట్ కలర్ తీసుకో అన్నారనమాట. ఇంకా ఆరెంజ్ కలర్‌ది ఇచ్చేసి తర్వాత యెల్లో కలర్ అయితే తీసుకున్నాను. అసలు ఈ చామంతి పూలున్నాయి. చూసే కొద్దీ చూడాలనిపిస్తుందనమాట. అసలు నిజమైనవా లేదంటే ప్లాస్టిక్‌వని కూడా అర్థం అవ్వట్లేదు. అంత ముద్దగా భలే ఉన్నాయి. నేనేమో చామంతి మొక్కలు తీసుకుంటానంటే మా వారేమో చామంతి మొక్కలు ఎంతైనా సరే ఈ ఒక్క నెలే ఉంటాయి. తర్వాత నుంచి ఉండవు. ఎందుకులే ఈ ఒక్క నెల కోసం మళ్ళీ నువ్వు మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే వాటిని ఎవరు చూసుకుంటారు అని అయితే అన్నారు. సరే అని చెప్పి ఒక గులాబీ మొక్క అయితే మాత్రమే తీసుకున్నాను. వీళ్ళనేమో బండి మీద ఎండలో వదిలేసి నేను మా రేణు ఏమో మొక్కలు చూసుకుంటున్నాం. ఇంకా మా వారేమో రమ్మనైతే గోల. ఇంకా సరే అని చెప్పి చూసినంత వరకు చూసుకొని మొక్కనైతే తీసుకున్నాము. మా వారేమో అసలు ఇప్పుడు ఈ మొక్క తీసుకుంటానన్నా ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే నెక్స్ట్ మంత్ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను కదా! మళ్ళీ 1 మంత్ రావు. అప్పటి వరకు ఈ మొక్కల్ని ఎవరు చూస్తారు? కావాలంటే నువ్వు వచ్చిన తర్వాత నీకు నచ్చిన మొక్కలు తీసుకుందువులే నేను గార్డెన్‌కి తీసుకెళ్తానైతే అంటున్నారు.
కానీ ఈరోజు పండగ రోజు వచ్చాం కదా! ఒక్క మొక్కైనా తీసుకుందాం అని అయితే అన్నా. ఇంక సరే అని ఒప్పుకున్నారు. లేదంటే అసలు ఒప్పుకునేవారు కాదు. ఈ గులాబీ మొక్కనైతే యెల్లో కలర్ తీసుకున్నా. యెల్లో కలర్ అసలు ఒక్కటి లేదనమాట. అందుకని ఇంక అదే తీసేసుకున్నాను. మా వారు ఏదంటే ఇంకా నా మనసంతా దాని వైపే వెళ్ళిపోయిద్ది. తను ఈ నోటంటే ఏ మొక్క తీసుకో అంటే ఇంకా ఆ మొక్కే తీసుకుంటాననమాట. ఇంకొకటైతే మళ్ళీ నచ్చదు. తర్వాతేమో ఇక్కడ నేరుగా మార్కెట్‌లోకైతే వచ్చేసి గుమ్మడికాయ బూరెలైతే వండుదాం. అంటే గుమ్మడికాయ అప్పాలు చేద్దామని చెప్పి గుమ్మడికాయ కోసమయితే వెతికాను. ఇంకిక్కడ లక్కీగా ముక్కలు అమ్ముతున్నారనమాట. ఇంకో చిన్న ముక్క అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. సంక్రాంతి అంటేనే ముందు గుర్తొచ్చేది ఈ గాలిపటాలే కదా! ఇంక రాగానే పిల్లలందరికీ కూడా చెరొక గాలిపటం అయితే కొనిచ్చాను. ఇంకా వాళ్ళేమో మా వారితోటి ఏందేందో చేపిస్తున్నారు. ఇంకా తను కూడా కాసేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేసి చెట్లకి నీళ్ళు పెట్టడానికైతే వెళ్ళిపోయారు. అంటే పొద్దున్న మూవీకెళ్ళే హడావిడిలోనైతే నీళ్ళు పెట్టలేదనమాట చెట్లకి టైం అయిపోతుందని. ఇంకా తర్వాత వచ్చిన నుంచి పెట్టుకుంటాలే అని చెప్పి ఇంక ముందు మూవీకైతే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇక వచ్చిన నుంచి మా వారేమో చెట్లకి నీళ్ళు పెట్టడానికి వెళ్ళిపోతేను పొద్దున్న బంతిపూలు తీసుకొచ్చారు గుమ్మాలకి కడతానని. ఆ మూవీకి వెళ్ళే హడావిడిలో ఇవి కూడా కుదరలేదనమాట. ఇంకా వచ్చిన నుంచి ఈ పూలను గుచ్చి గుమ్మాలకైతే కట్టేశాను. పొద్దున్న గుమ్మాలకి పసుపు రాసాను కదా! సో, అది ఇదేననమాట. ఇంక వీడియో అయితే అప్పుడు తీయలేదు. ఇలా నాకు గుమ్మాలకి పసుపు రాస్తే భలే నచ్చిద్ది. తర్వాతేమో వంటలైతే స్టార్ట్ చేశాను. వంట అయితే ఇంకా పులిహోర వండుదామని పులిహోర చేసి బంగాళదుంప కూర అయితే వండేసి ఏదైనా ఒక స్వీట్ చేద్దామని అయితే అనుకున్నా. అందుకనే గుమ్మడికాయ కూడా తీసుకొచ్చింది. మా నాన్నమ్మకి పులిహోర అంటే చాలా ఇష్టమనమాట. బిర్యానీల కంటే పులిహోర బాగా తినిద్ది. అందుకని ఇంకా పులిహోరే చేశాను. కానీ సంక్రాంతి రోజు మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నిజంగా మామూలుగానే పండగంటే ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునేదే కదా! ఇంకా నేనేమో మా చిన్న ఫ్యామిలీతో కలిసి ఆ రోజు సరదాగా టైమ్ స్పెండ్ చేయడము, బయటికి వెళ్ళడం మూవీకి అలా నాకు బాగా నచ్చింది. పండగను మాత్రం మేము భలే ఎంజాయ్ చేసామనమాట. నిజంగా ఒక్క మాటలో చెప్పాలంటే మాత్రము జీవితం చాలా హ్యాపీగా ఉంది అంతే. ఇంక అంతకు మించి అయితే ఏమీ చెప్పలేను. ఎందుకంటే ఏ ఆడపిల్లకైనా సరే అర్థం చేసుకొని అవసరాలను తీర్చి, కోరికలను తీర్చే భర్త రావడం నిజంగా చాలా అదృష్టము. అందులో మాత్రం నేను ఏదో జన్మలో చేసుకున్న పుణ్యమనే చెప్తాను. ఎందుకంటే లక్కీగా నక్కతోక తొక్కినట్టు మా వారు దొరికారు. అందరి జీవితాలు అలానే ఉంటాయనైతే నేను అనను. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా చాలా చూస్తాను కదా! కానీ ఉన్న జీవితంలోనే ఇలా చిన్న చిన్న ఏదో పెద్ద కోరికలు ఉండక్కర్లేదు. అలానే ఎక్కువ డబ్బు కూడా ఉండాలని ఏం లేదు. ఉన్న దానిలో తృప్తి పడితే చాలండి. అదే అసలైన సంతోషం అనమాట. ఇంకా దాన్ని మనం ఇంకెక్కడా వెతుక్కోవాల్సిన పనే ఉండదు. మన మనసులోని మన కోరికలే మనకి నిజమైన సంతోషాన్ని అంటే ఎంతో ఇస్తాయి. నేనైతే మాత్రం ఇంకా హ్యాపీ అనమాట. సంక్రాంతి రోజు మాత్రం నాకు వస్తూ ఉంటే నాకు అదొక్కటి అనిపించింది హ్యాపీ లైఫ్ అని. ఆ మాటనైతే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకున్నా. పండగన్నాక ఏదో ఒక స్వీట్ ఉండాలి కదా! అందులోకొచ్చి కొంచెం స్పెషల్‌గా ఇది మా వాళ్ళకి తెలియనిదనమాట. మా వాళ్ళకి ఇది ఎలా వండుతారనేది తెలీదు. అందుకే ఇంకా వాళ్ళు కూడా తింటారు కదని వండాను. అంటే గుమ్మడికాయ అప్పాలనమాట. ఎప్పుడు కూడా నా కోసం సంక్రాంతి రోజైతే తప్పకుండా వండేది. ఇంకా ఎలానో ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేనే ఇక్కడైతే వండుకున్నా. ఫస్ట్ అయితే గుమ్మడికాయ ముక్కలు, బెల్లము అలానే కొద్దిగా ఎలాచీ పౌడర్ అయితే వేసుకొని ఉడకబెట్టుకున్న. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గుమ్మడికాయ అనేది చాలా వాటర్ వచ్చిద్ది బెల్లం కదా! చాలా వాటర్ ఉండిద్ది కాబట్టి కొంచెం ఒక చిన్న గ్లాస్‌కి నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒకే ఒక్క విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకొని తర్వాత మనం కొద్ది కొద్దిగా బియ్య పిండి అయితే వేసుకొని కలుపుకోవాలి. నేను ఇక్కడ సాల్ట్ వేసాను. కానీ అది అయితే వీడియో తీయడం మర్చిపోయాను. కానీ కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. మొత్తం కూడా మనకి ఈ పిండి అనేది కొంచెం గట్టిగా వచ్చేటట్టు అయితే కలుపుకోవటమే. ఇక్కడ మా వాళ్ళు గుమ్మడికాయ వండడం అంటే గుమ్మడికాయ పెద్ద పెద్ద ముక్కలు కోసేసి అందులోనే బెల్లము, ఎలాచీ పౌడర్ వేసి ఉడకబెట్టేస్తారనమాట. అంతే ఇంకా ఆ ముక్కల్ని అలాగా తింటారు బెల్లం ఆ వాటర్‌లో ముంచుకొని. కానీ మా సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా వండుతారు. ఇది ఇక్కడ మా తాతయ్య వాళ్ళకి ఎవరికీ తెలీదనమాట. అందుకనే వాళ్ళ కోసమనే సగం వండి చూపించా. చాలా అంటే చాలా బాగున్నాయన్నారు. వీటిని గుమ్మడికాయ అప్పాలంటారు. లేదంటే అమ్మ వాళ్ళ సైడ్ అయితే గుమ్మడికాయ జౌట్లంటారనమాట. ఈ సంక్రాంతి రోజుల్లోనైతే మాత్రం స్పెషల్‌గా ఈ సంక్రాంతి రోజు వండుతుంటారు. ఇప్పుడు నేను లేను కాబట్టి ఇంక అమ్మ అయితే వండలేదంట. నేనుంటే మాత్రం ఖచ్చితంగా వండించేదాన్ని. నాకంత ఇష్టం ఇవి. ఎక్కువ పిండికేమీ చేయలేదు అలానే లిమిట్‌గా చిన్న ముక్కే తీసుకొచ్చాను కదా! ఆ ముక్కకైతే కరెక్ట్‌గా సరిపోయినట్టయితే అన్నీ కలుపుకొని లిమిట్‌గా చేసుకున్నాను. మళ్ళీ ఎక్కువ చేసినా సరే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండేవి కాదు. మహా అయితే ఒక 2 డేస్, 3 డేస్ అలా ఉంటాయి అంతే. అంతకు మించి అయితే నిల్వ ఉండవు పాడైపోతాయి. అందుకని మొత్తానికి ఇన్నైతే అయ్యాయన్నమాట. వీటిని ఇంకా మా పెద్దమ్మలకి, మా నాన్నమ్మలకి అలా అందరికీ పంచగా
ఇంకా మిగలవైతే ఏమీ ఉండదు మా ఇంట్లోని. పులిహోర కూడా సేమ్ అలానే మొత్తం వండిన వంటలన్నీ కూడా వాళ్ళకి కొంచెం, వీళ్ళకి కొంచెం అలా అయితే పెట్టిచ్చేసాను. మా ఇంట్లో ఏదున్నా సరే ఇంకా మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి, మా ఇంటికి సరిపోయినట్టే వండుతాననమాట వాళ్ళకి, మాకు. సో, ఇదండి మంచిగా వంటలొండుకొని సాయంత్రానికైతే ఇంకా మంచిగా భోజనం అయితే చేసాము. మొత్తానికి మా ఇంటి సంక్రాంతి పండగైతే ఇలా అయితే జరిగిందండి. మంచిగా బయటికి వెళ్ళాము, సరదాగా ఫ్యామిలీతో గడిపాను, మంచిగా వంటలు చేసుకొని కడుపు నిండా తిన్నాము. ఇంకా ఇక్కడతో నాకు తెలిసి ఇంకిక్కడైతే ఇలానే. ఇంక అమ్మ వాళ్ళ సైడయితే పద్ధతులు మారతాయి కానీ, ఎందుకంటే ఎక్కడ పద్ధతులు అక్కడే కదా! అంతే. ఎక్కడున్నట్టు అక్కడే ఉండాలి. వీడియో అయితే ఇంతేనండి. తర్వాత కనుమ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.